గాదే సాయి కృష్ణ కేసులో అరెస్టైన సిఐ నాగరాజును 4 గంటలుగా సిట్ బృందం ప్రశ్నిస్తోంది. విజయవాడ కమాండ్ సెంటర్లో నాగరాజు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను నాగరాజు ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు. సాయి కృష్ణని ఏ కేసులో విజయవాడకు తీసుకొచ్చారు? ఏ తేదీన సాయి కృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు? సాయి కృష్ణ కేసుకి టాస్క్ ఫోర్స్కు సంబంధం ఏంటి? సాయి కృష్ణను విజయవాడ తీసుకొచ్చిన తరువాత టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఎన్ని రోజులు ఉంచారు అంటూ వరుస ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకే సిఐ నాగరాజు సమాధానాలు దాటవేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా మారిన సీసీ ఫుటేజ్ను మాయం చేశారు సిఐ నాగరాజు. అంతకుముందు సిఐ నాగరాజు అరెస్టు సమయంలో అతని నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న సిట్ నాగరాజు నివాసానికి వెళ్లింది. అయితే పోలీసుల రాకను గమనించిన నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు అక్కడ తోపులాట, వాగ్వాదం జరిగింది. వారిని పోలీసులు చెదరగొట్టారు. హైడ్రామా మధ్య సిట్ అధికారులు నాగరాజు ఇంట్లోకి ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు. విచారణ కోసం నాగరాజును కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదే సాయి కృష్ణ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు లాకప్ డెత్ చేశారని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం నాగరాజును నామమాత్రంగా వీఆర్కు పంపించి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించింది. అయితే ఆందోళనలు ఉధృతమవ్వడం, సాక్ష్యాధారాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడటం, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో నాగరాజును సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం. అప్పటి వరకు నాగరాజును సపోర్ట్ చేస్తున్నట్టు వ్యవహరించి కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలు కూడా ప్రజా వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఎట్టకేలకు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నాగరాజు లాకప్ డెత్ పై ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణతో పాటు సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో కీలక ఆధారమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ని నాగరాజు మాయం చేస్తున్నట్లు, అలాగే లాకప్ డెత్ తరువాత సాయి కృష్ణ మృతదేహాన్ని బూడిద చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై సిట్ కూపీలాగనుంది. విజయవాడలోని పోలీస్ గెస్ట్ హౌస్ వేదికగా మొత్తం విచారణ జరుగుతోందని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.